సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రేప్. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒకే రోజు 2 వేర్వేరు చోట్ల రేప్ సంఘటనలు మరొక ముందే గచ్చిబౌలిలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత యువతి పుప్పాలగూడలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ మరో యువతి ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకున్నాడు. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. బుధవారం ఆమెను తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధార్థ వర్మను అరెస్ట్ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు కొందరు కీచకులు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం రాష్ట్రంలో 2 వేర్వేరు చోట్ల జరిగిన 2 దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగు చూశాయి. మంగళవారం నాడు కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళుతున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డల కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో అప్రమత్తమైన సిటీ పోలీస్ హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేస్ చేసి పట్టుకున్నారు. కాగా డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు. అదే రోజు హైదరాబాద్ లో మరో దారుణ ఘటన సైతం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై స్నేహితుడు అత్యాచారం చేసిన ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. వరుసగా 2 రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో 3 రేప్ కేసులు నమోదు కావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు.